శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలేంటో తెలుసుకుందాం. కఠినమైన పదాలను ఉపయోగించకపోవడం నుండి ఒంటరిగా జీవితంలో బతకడం వరకు మీ జీవితానికి మార్గనిర్దేశకం చేసే బుద్ధుడి బోధనలు ఎన్నో ఉన్నాయి. గౌతమ బుద్ధుడి బోధనలను శాంతి, అహింస, ఆప్యాయతలతో కూడిన జీవితాన్ని ఆయన బోధనల ద్వారా నేర్చుకోవచ్చు. గౌతమ బుద్ధుడి బోధనలు జీవితంలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి, జీవితంపై ఆశను పెంచుతాయి, అత్యాశను తగ్గిస్తాయి. మరి మీ జీవితాన్ని మార్చే గౌతమ బుద్ధుని బోధనలేంటో తెలుసుకుందామా? మరి మొదటిది, ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు. గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి ఏ పని అయినా శ్రద్ధ, ప్రేమతో చేయాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి. ప్రతి మనిషికి కోల్పోయే కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తలుచుకుంటూ ఉంటే మనం పొందాల్సిన వాటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోయిన వాటిని కూడా ఊరికే ఆలోచించకుండా చేయాల్సిన వాటిపై దృష్టి పెట్టాలి. రెండవది, ప్రతిదీ మారుతుంది. మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు. మన చుట్టూ పరిస్థితులు, వ్యక్తులు, విషయాలు ఇలా అన్నీ మారుతూ ఉంటాయి. కనుక మనం వాటిని ఎలా మారినా స్వీకరించడం అలవాటు చేసుకుంటే మంచిది. 3, వర్తమానంలో జీవించండి. గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలి అని బుద్ధుడు ప్రజలను కోరాడు. మనం ఏ సమయంలో చేయాల్సిన పనిని సరిగ్గా ఆ సమయంలో చేస్తున్నామా అని ప్రశ్నించుకొని అది ఆ సమయానికి చేయగలిగితే మనం భవిష్యత్తు గురించి భయపడవలసిన అవసరమూ రాదు. కాబట్టి సమయానికి తగిన విధంగా పనులను చేస్తూ యాక్టివ్గా ఉండండి. 4, సత్యాన్ని దాచలేము. సూర్యచంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు, నిజం కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా బయటికి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సత్యాన్నే మాట్లాడండి. 5, పాజిటివ్గా ఆలోచించండి. మనస్సు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. సానుకూల జీవితాన్ని పొందడానికి మీరు మనసును సానుకూల ఆలోచనలతో నింపాలి. 6, వదులుకోవద్దు. మీరు ఎక్కడి నుండి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా మీపై మీకు శ్రద్ధను, ఇష్టాన్ని వదులుకోవద్దు. అదే జీవితానికి చుక్కాని వంటిది. మీపై మీకు శ్రద్ధ ఉండాలి అంటే మన శరీరంపై మనకు ఇష్టం ఉండాలి. దాన్ని ఎప్పుడూ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేలా కూడా శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని వ్యాయామాలు లేదా యోగా మరియు మనం తీసుకునే ఆహారంపై కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. 7, ఒంటరిగా నడవండి. కొన్నిసార్లు మనం సత్య మార్గంలో నడిచినప్పుడు తోడు ఎవరూ రాకపోవచ్చు. అయినా సరే ఒంటరిగానే నడవాలి. కానీ సత్య మార్గాన్ని మాత్రం వదలకూడదు. గొప్ప మార్గంలో మీరు నడుస్తున్నప్పుడు తోడు కోరకండి. 8, కఠినమైన పదాలు వద్దు. నాలుక ఎంతటి మాటనైనా సరే సులువుగా అనేస్తుంది, ఒక వ్యక్తిని బాధ పెడుతుంది. మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మృదువుగా మాట్లాడుట అలవర్చుకోండి. 9,
శరీరమే మన ఆస్తి, మన శరీరమే మన గొప్ప ఆస్తి. దాన్ని మనం శ్రద్ధగా ప్రేమగా చూసుకోవాలి. అంటే దీనికోసం మనం సరైన శ్రద్ధ తీసుకోవాలి అన్నమాట. సరైన ఆహారం మరియు యోగాసనాల ద్వారా మీ శరీరాన్ని తగిన శ్రద్ధ తీసుకోవచ్చు. 10. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మన కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి. చాలామంది కోపంలో తనకు తెలియకుండా చాలా తప్పులు చేస్తుంటారు. అవి మార్చడానికి ప్రయత్నించండి. మొదట్లో కొంచెం కష్టమైన శ్రద్ధ వహిస్తే మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవచ్చు. కోపంలో ఏ పని చేయకపోవడం మంచిది. కామ్గా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 11. గతాన్ని ఎన్నడూ గుర్తుంచుకోవద్దు. గతం గడిచిపోయింది, దాన్ని విడిచిపెట్టాలి. వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి. గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే మనం జీవించాల్సింది వర్తమానంలో. గతాన్ని మనం ఎలాగో మార్చలేం కదా. బాధపడినా ఏం లాభం లేదు కనుక మర్చిపోవడమే మంచిది. 12. సంతృప్తి. సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. లేని దానికోసం బాధపడే కన్నా ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది. ఇది చాలామందికి ఉండదండి. చిన్న వాటితో సంతోషాన్ని వెతుక్కోండి. ఎన్ని ఉన్నా కొంతమంది హ్యాపీగా ఉండకుండా ఇంకేదో కావాలి అని బాధపడుతూ ఉంటారు. మనకి ఎన్ని ఉన్నా ఎంత సంపాదించినా మనకన్నా గొప్పగా బతికేవారు ఉంటారు కదా. అలాగని మీకన్నా తక్కువ వాళ్ళు ఉంటారు. తృప్తి అనేది మనకున్న వస్తువులను ఆస్తులను బట్టి కాకుండా మన లోపల మన ఆలోచనలలో ఉండాలి అని తెలుసుకోండి. చిన్నవాటితో సంతృప్తిగా జీవించడం నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.